గణేశాన్ని చూడడానికి వచ్చేసాము. సో ఆ గణేశాస్ ఏంటో మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం బేగం బజార్లో ఉన్న అదీష్ ప్లాజా దగ్గర ఉన్న గణేశుడి మండపం దగ్గరికి వచ్చాము. మనం ఏ డైరెక్షన్ లో చూసినా గణేశులే కనిపిస్తున్నారండి. నాకైతే గణేష్ ఉత్సవం లానే కనిపిస్తుంది. అసలు ఈ గణేశులు ఏంటో విజిట్ చేయాలంటే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ మీకు నచ్చిన షాపింగ్ అంతా చేయాల్సిందే. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బ్యూటిఫుల్ గా జ్యువెలరీ తోటి కుందన్స్ తోటి గణేశాన్ని చేశారు. అండ్ సింహాసనం వచ్చేసి త్రిశూలం ఆకారంలో. అండ్ ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయండి సింహాసనం పక్కన. అండ్ వాటి టీత్ వచ్చేసి ఒక మూన్ ఆకారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. సో బ్యూటిఫుల్ కదా. అండ్ ఆ గణేశుడి ఎదురుగానే ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు కదా. అండ్ ఇక్కడ డెకరేషన్ అంతా పైన చూస్తే చూడండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక స్మాల్ గణేష్ కూడా ఉన్నాడు. చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. ఇక్కడ గణేశుడు వచ్చేసి అలంకార ప్రియుడిలా చాలా వైభవంగా అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాడు. మన నెక్స్ట్ గణేష వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి మనం వానరసేన భీల్ ఖానాలో ఉన్న గణేశుడిని చూడడానికి వచ్చేసాము. ఆ గణేశుడి విశిష్టతను చూపించడానికి రాహుల్ భయ్య అండ్ విజయ్ భయ్య మాట్లాడబోతున్నారు. वानरसेना फ्रेंड्स एसोसिएशन ఈసారి శంకర్ భగవాన్ का रूप बिठाए अंदर वेर टीम सावरिया से टीम 2025 गणेश महोत्सव में ये बार ना शंकर भगवान का स्वरूप बिठाया गया है। हर साल हमेशा ना अलग अलग भगवान का स्वरूप बिठाया जाता है, जिसमें आज है ना शंकर भगवान जी का है। आप देख सकते हैं शंकर भगवान जी का स्वरूप है जो हमारे गणपति बप्पा जी के पिताजी है। आप और अंदर चल के आप देख सकते हैं कि अब की बार ना सावरिया सेठ जी का थीम है। మహాశివుడి అవతారంలో ఉన్న గణేశుడిని చూశారు కదా. మనకి లోపల ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి. ఈయనే సావరియా సేట్ నందగోపాలుడు. చిత్తోర్గఢ్ రాజస్థాన్ ప్రాంతంలో శ్రీకృష్ణుడిని సావరియా సేట్ అని అంటారు. చాలా అందంగా ఉన్నాడు కదా. సో మన నెక్స్ట్ గణేష వచ్చేసి సో ఇప్పుడు మనం ఆర్యన్ స్పోర్ట్స్ క్లబ్ భీల్ఖానాలో ఉన్న గణేశుని చూడడానికి వచ్చేసాము. ముందుగా మనకి అందరికి బలాన్ని చెక్కే హనుమాన్ అయితే వెల్కమ్ చెప్తున్నారు. మనం మహారాష్ట్ర పూణేలో ఉన్న దగుడ్ సేత్ గణపతిని ఇప్పుడు మనం బేగం బజార్ లో చూస్తున్నాము. చాలా క్యూట్ గా లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చున్నాడు కదా. నా దిష్టి ఎలా ఉంది. ఈ వీడియో తలపై నా వ్యూస్ ని కూడా దీవించు. సో ఇప్పుడు వచ్చేసి మనం రంగీన్ వ్యాయామశాలలో ఉన్న గణేశుడి దగ్గరికి వచ్చేసాము. ఈ గణేశుడు వచ్చేసి దత్తాత్రేయ స్వామి రూపంలో ఉన్నాడు. అండ్ కింద చూసినట్లయితే 3 మూషికాలు కూడా ఉన్నారు. చూసి ధరించండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి
వీడియోలో ఇంకొన్ని గణేశుడి గురించి మాట్లాడుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మరి అంతకు ముందు మన డియర్ శిక్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.